दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते दीपज्योते परब्रह्म। ఏవి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అట్లనే పోస్టర్ లాంచ్ చేసాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మన జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ఒక పాకాల బీచ్ని ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా రోజు నిత్యం బిజీగా ఉంటారు కాబట్టి ఒక 2 రోజులు అందరూ కూడా వచ్చేసి అక్కడ భార్య పిల్లలతో అందరూ కూడా వచ్చేసి మన ఆహ్లాదమైన వాతావరణంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన మ్యారిటైమ్ బోర్డు మన సత్య ఉన్నాడు, దామచర్ల సత్య, దానికి చైర్మన్గా ఉన్నారు. అట్లా మన స్వామి గారు ఈ 2 కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది, వీళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. అందుకని వాళ్ళు కూడా ప్రత్యేకంగా తీసుకొని సత్యాను మంత్రి గారు కూడా కలెక్టర్ గారు ముగ్గురు ప్రత్యేకంగా తీసుకొని మన జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం. ఒక పక్కన పోర్టు రామాయపట్నం లాంటి పోర్ట్ డెవలప్ చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు ఒక బీచ్ కూడా డెవలప్ చేయాలి. కొంతమంది ఇప్పుడు చూడండి, మీరు నాకు తెలియదు ఇక్కడ ఇంత రిసార్ట్ ఉందని. రిసార్ట్ ఉంది కాబట్టి కొంతమంది భార్య పిల్లలతో వచ్చి ఇక్కడ 2 రోజులు ఉండి వెళ్తా ఉన్నారు, 1 డే ఉండి వెళ్తా ఉన్నారు. అట్లానే అక్కడ బీచ్ కనుక డెవలప్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చీరాల కానీ సూర్యలంక కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిపోయింది. దాదాపు 1100 రూమ్స్ వచ్చే పరిస్థితికి చీరాలను సూర్యలంక వచ్చింది. అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు వస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. విపరీతంగా లోకల్గా ఉండే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మనకి ఏ చిన్నపాటి అవకాశం ఉన్నా సరే మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం, ఒక పక్కన పోర్టులు డెవలప్ చేస్తున్నాం. టూరిజం అనేది రాబోయే రోజుల్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థ అన్నమాట అది వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను డెవలప్ చేసినందుకు అదేవిధంగా ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ మీరు అందరూ కూడా వస్తే కనుక ఖచ్చితంగా అది గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.